ఎత్ర నారేస్తు పూజ్యతే రమతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. ఇది మనందరికీ తెలిసిన ఒక శ్లోకం. మీలో చాలా మంది అనుకుంటారు ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో పరిస్థితులు మారాయి అని. వాళ్ళు కూడా మగాళ్ళకి ఈక్వల్ గా అన్ని రకాల జాబ్స్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తుంది, రిజర్వేషన్లు ఇస్తుంది. ఇవన్నీ చూసి వీళ్ళని మనందరం కలిసి ఎక్కడికో తీసుకెళ్లిపోయాం అని సంబరపడిపోతూ ఉమెన్స్ డే సెలబ్రేషన్లు చేస్తాం, విషెస్ చెప్తాం. కానీ ఆడది అంటే ఆది పరాశక్తి అని పూజించమని చెప్పే ఈ దేశంలో ఒక పూట తిండి కోసం ఒక ఆడది తన శరీరంలోని ఒక అవయవాన్ని, అది కూడా గర్భ సంచిని అమ్ముకునే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది అంటే మన సొసైటీ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. అది కూడా ఒక్కరో ఇద్దరో కాదు, 13,500 మంది ఆడవాళ్ళు పూట గడవడం కోసం, వాళ్ళ బిడ్డలకి కడుపు నిండా తిండి పెట్టడం కోసం వాళ్ళ గర్భసంచిని తాకట్టు పెట్టే పరిస్థితి. గర్భసంచి ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకి పీరియడ్స్ ఉండవు, నెలలో 30 రోజులు సెలవు లేకుండా వాళ్ళతో పనిచేయించుకోవచ్చు అని ఆలోచించిన ఒక దుర్మార్గపు కాంట్రాక్టర్. లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ చదివాను, అవన్నీ తొందరగా సంపాదించుకోవాలి అని ఆశపడ్డ ఒక డాక్టర్. ఇలాంటి వాళ్ళ స్వార్థానికి ఖచ్చితమైన సాక్ష్యాలు 13,000 మంది ఆడవాళ్ళ కడుపుల మీదున్న గర్భసంచి ఆపరేషన్ తాలూకా మచ్చలు. సీతాబాయి జయరాం రాథోడ్ మహారాష్ట్రలోని బీడ్ డిస్ట్రిక్ట్ లో ఉంటున్న 30 ఏళ్ల ఒక పేద మహిళ. అక్కడ చెరుకు తోటలు ఎక్కువ. రోజు పొద్దునే లేచి ఇంటి పనులన్నీ చేసుకుని చెరుకు తోటలోకి కూలికెళ్లేది. ఆ వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడుపుకునేది. అలా కొన్ని రోజులు పనిచేసింది. అంతా బానే ఉంది, డబ్బులు వస్తున్నాయి, ఇల్లు గడుస్తుంది అనుకున్న టైంలో సడన్ గా ఒక రోజు పొద్దునే లేసేసరికి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. ఆ రోజు పనికెళ్లకుండా హాస్పిటల్ కి చెకప్ కోసం వెళ్ళింది. అన్ని పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే గర్భసంచికి వాపు ఉంది, ఇమీడియట్ గా ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేయాలి, లేదంటే ప్రాణాలకి ప్రమాదం అని. ఇంకా చేసేదేం లేక అప్పో సొప్పో చేసి ఆ పేద కుటుంబం ప్రాణాలకి మించిందేముంటుంది, ఈ గండం గట్టెక్కితే చాలు అనుకుని ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక నెల తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే చెరుకు తోటలోకి కూలి పనికి వెళ్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన స్టోరీ ఈమె ఒక్కదాంది కాదు, 13,500 కుటుంబాల్లో ప్రతి గడపలో ఉన్న ఆడబిడ్డల కథ. లాస్ట్ 10 years లో గర్భసంచి రిలేటెడ్ ఇష్యూస్ తో హాస్పిటల్ కి వెళ్లి గర్భసంచిని తీయించుకున్న ఆడవాళ్ల సంఖ్య 36%. ఇది మహారాష్ట్ర మహిళా కమిషన్ చెప్పిన వాస్తవం. ది హిందూ బిజినెస్ లైన్ అనే ఒక న్యూస్ పేపర్ ఈ ఇష్యూ తెలుసుకుని దానిపైన రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది. దాంట్లో దారుణమైన వాస్తవాలు బయటపడ్డాయి. గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్న ఆడవాళ్ళని వాళ్ళు కలిసి మాట్లాడారు. వాళ్ళు చెప్పిన మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? ఎవ్రీ మంత్ వస్తున్న పీరియడ్స్ వల్ల 3 రోజుల పాటు పనికి వెళ్ళలేని పరిస్థితి, దానివల్ల కూలిపోతుంది. ఎవ్రీ మంత్ ఇది కామన్ ఇష్యూ. దాంతో కాంట్రాక్టర్ కి కోపం వచ్చి ఎక్కడ పనిలోంచి తీసేస్తాడేమో అన్న భయంతో అసలు ఈ గర్భసంచిని పూర్తిగా తీసేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు కదా అన్నది అక్కడ ఆడ కూలీల మాట. కొన్ని సందర్భాల్లో అక్కడున్న కాంట్రాక్టర్లే ఫోర్స్ చేసి మరీ ఈ ఆపరేషన్లు చేయించారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనివల్ల సెలవులు లేకుండా అందరూ పనిలోకి వస్తే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అన్నది కాంట్రాక్టర్ల ఆశ. ఈ గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరూ 30 నుండి 35 సంవత్సరాల వయసున్న ఆడవాళ్ళు. వీళ్ళలో చాలా మంది చైల్డ్ మ్యారేజెస్ చేసుకుని 20 ఏళ్లకే పిల్లల్ని కని ఇక మీదట గర్భసంచికి ఉపయోగం లేదు అన్న భ్రమలో బతుకుతున్న వాళ్ళు చాలా మంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఫ్యూచర్ లో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ని వాళ్ళు భరించాల్సి ఉంటుందని. ఇలాంటి కామన్ ఇష్యూస్ పైన ఎవరూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోవడం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. టెంపరవరీగా ఉన్న ఇన్కమ్ సోర్స్ ని కాపాడుకుంటే గాని ఇల్లు గడవదు అన్న పరిస్థితే వాళ్ళు ఈ డెసిజన్ తీసుకోవడానికి కారణం అన్నది చాలా క్లియర్. కానీ వాళ్ళు తీసుకున్న ఈ డెసిజన్ వల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు, ఫ్యూచర్ లో ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి వస్తుందో కూడా తెలియని అమాయకత్వం వాళ్ళది. ఫైనల్ గా మహారాష్ట్రలోని బీడ్ డిస్ట్రిక్ట్ లో ఈ ఆడవాళ్ళ స్టోరీ అంతా విన్న తర్వాత మీకేమనిపించింది? ఒకవైపు భారతదేశం ప్రపంచంలోని దేశాలతో పోటీ పడుతూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతూ లక్షల కోట్ల బడ్జెట్లతో దూసుకుపోతుంది అని గర్వపడదామా? మరోవైపు మీరు చేస్తున్న పనికి మీ శరీరంలోని ఒక అవయవం అడ్డంకి, దాన్ని తీసేసుకుంటేనే పనిలోకి రండి అని చెప్తున్న దళారీ వ్యవస్థను చూసి సిగ్గుపడదామా? భరతమాత ముద్దు బిడ్డలం అని చెప్పుకునే ఈ దేశంలో ఒక ఆడది ప్రతి నెల తనకి వచ్చే పీరియడ్స్ తను బతకడానికి ఇబ్బంది అని ఆలోచిస్తుందంటే నిజంగానే ఈ వ్యవస్థలో ఎక్కడో ఏదో లోపం ఉందనే అర్థం. జై హింద్.